మా ఇంట్లో అయితే ఉగాది ముందు రోజు ఇలా పూజ చేసుకున్నాము. పూజ చేసుకునే ముందు మేము ఏం చేసామంటే ఫస్ట్ దేవుడి పటంని నీట్గా క్లీన్ చేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాము. పసుపు పెట్టి ఫస్ట్ తడి పసుపు పెట్టి తర్వాత కుంకుమ అయితే అద్దుకొని ఇట్లా దేవుడి పటాలు అయితే పెట్టుకున్నాము. మా ఇంట్లో పూజ అయితే ఇలా ఉంటుంది. మేము చిన్నగా సెట్ చేసుకున్నాము. మాకు ఈ ఇంటికి పూజ గది అయితే రాలేదు. సో ఇంటికి పూజ గది రాలేదని చెప్పి మేమైతే ఒక చిన్న ఇట్లా బల్ల తీసుకొని ఇట్లా మేము పూజ గది అయితే సెట్ చేసుకున్నాము. సో మేము నమ్మేది మాత్రం శివుడిని నమ్ముతాము. సో అందుకని చెప్పి శివుడి విగ్రహం అయితే పెట్టుకున్నాము. ఇంకా దీపపు కుందుల్ని నీట్గా క్లీన్ చేసుకొని దీపపు కుందులు దీపారాధన చేసుకున్నాము. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఉగాది ముందు రోజు మేమైతే ఇలా పూజ చేసుకున్నాం అనమాట. సో ఇంకా కిందకి వెళ్ళి మాకు బాల్కనీలో ఈ పువ్వులు ఉన్నాయి. సో వెళ్ళి పువ్వులు తెచ్చుకొని దేవుడికైతే ఇలా పెట్టుకున్నాం. సాయిబాబా బొమ్మ, అలాగే మా ఆయనకి వాళ్ళ కొలిగా గిఫ్ట్ ఇచ్చారు. సో ఆవు దూడ మంచి శుభశకినం అందుకని చెప్పి మేము ఇలా పెట్టుకున్నాము. అండ్ మా హస్బెండ్ వాళ్ళ తాత వాళ్ళ ఫోటో కూడా మేము ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాము. మేము ఇలా అయితే పూజ గది సెట్ చేసుకున్నాము. ఇలా మేము బిఫోర్ డే ఉగాది అయితే మేము ఇలా పూజ చేసుకున్నాం అనమాట. సో నేను ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నాను ఇది చిన్న పీట. సో పీట తీసుకున్న తర్వాత ఇంకా శివుడిని అయితే పెట్టుకున్నాను. ఇలా మా పూజ గదిని అయితే నేను ఇలా అలంకరించుకున్నాను. ఈరోజు పూజ అయితే మా మామయ్య చేశారు. సో ఇదిగోండి ప్రతి దీపపు కుంది నీట్గా క్లీన్ చేసుకొని మేము ఇట్లా పూజ అయితే చేసుకున్నాము. సో ఇది ఈరోజు మా పూజ వీడియో. ఉగాది ముందు రోజు, రేపు ఉగాది కదా, ఎలా పూజ చేసుకుంటాము ఏననేది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మా పూజ గది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.